వీళ్ళంతా నిజంగానే నేర్చుకోవాలి. గుమ్మడిదల దగ్గర రాజకీయం మీరంతా అదంతా చిటక్ రాజకీయమే, నాది మీదంతా రూపాయల రాజకీయం. మేము గిచ్చేటోళ్ళం మేమే, గిలేటోళ్ళం మేమే, ఏడిస్తే సంజయించేటోళ్ళం మేమే. బాబు జర అంటారు. ఈరోజు ముఖ్యంగా కొత్తపల్లి గ్రామానికి రావడం కారణం మా గుమ్మడిదల్ల మహిళా మూర్తులు. అసలు వెళ్ళి కలుద్దాం అందరినీ మరి అని అంటే మేము ఎప్పటి నుంచో అనుకుంటాను. మేము వచ్చేళ్ళాం కానీ మన మహిళా మూర్తులు రాలేదు. సో వాళ్ళ కోరిక మేరకు ఈరోజు ఇక్కడికి రావాల్సి వచ్చింది. సో మరొకసారి గుమ్మడిదల్ల మండల జేఏసీ తరఫున కొత్తపల్లి గ్రామంలో ఉన్న జేఏసీ నాయకులకు అందరికీ వందనాలు తెలుపుతున్నాను. సో ఇది ఉద్యమం అనేది మన తెలంగాణ ఉద్యమంలా సాగుతుంది. ఇది ఖచ్చితంగా మనం గెలుస్తాం. ఎందుకంటే ఏదైతే గవర్నమెంట్ డంప్ యార్డ్ చేయడానికి కావాల్సిన అనుమతులు తీసుకుందో అనుమతులు చట్టబద్ధంగా తీసుకోలేదు. ఏ అధికారులు ఎవరికి వచ్చిన విధంగా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మీటింగులు పెట్టినామని చెప్పి మీటింగులు పెట్టి మన లోకల్ నాయకులు లోకల్ సర్పంచుల సంతకాలు తీసుకోకుండా వాళ్ళ సంతకాలు పోల్చడం చేసినట్టు జరుగుతుంది. సో దాన్ని బట్టి చూసుకుంటే అదే కాకుండా ఇక్కడ చుట్టుముట్టు ఉన్న ఏ గ్రామాల నుంచి గ్రామ సభలు పెట్టి తీసుకోలేదు. ఇక్కడ డంప్ యార్డ్ పెట్టబోతున్నాము, దీనివల్ల ఇలాంటి లాభ నష్టాలు జరుగుతున్నాయని చెప్పి ఎక్కడ ప్రజల అనుమతి లేకుండా తీసుకోబడ్డది. కాబట్టి ఇప్పటి వరకు చాలామంది అడ్వకేట్లను కలిసినాం. అందరు చెప్పేది ఒకటే, ఒక ఊరి పక్కనైనా ఊర్లో అయినా ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్నా ఏదైనా పెట్టాలంటే గ్రామంలో ఉన్న గ్రామ ప్రజల మేరకు మనం అనుమతి తీసుకొని పెట్టాలి. ఇది జరగలేదు. కాబట్టి అందరు చెప్పేది ఒకటే, శాంతియుతంగా పోరాడండి, 100% మనం గెలుస్తాం. ప్రభుత్వాలు దిగొస్తాయి. మనము లీగల్గా ఫైట్ చేస్తున్నాం. సో దీనికి తోడు మనకు అన్ని పార్టీల వాళ్ళు సహకరిస్తున్నారు. గవర్నమెంట్తో పని కాబట్టి కొంచెం టైం పడుతుంది. మనం అందరం ఓపికగా శాంతియుతంగా దీక్ష చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో దీనికి తోడు ఈరోజే మనం RSS స్టేట్ ప్రెసిడెంట్ని కలిసి వచ్చాం. వాళ్ళకి చెప్పాం
సమస్య ఇట్లా ఉంది. చుట్టుముట్టు ఉన్న 13 గ్రామాలే కాదు, ఇక్కడ 5 మండలాల ప్రజలు ఇబ్బంది పడబోతున్నారు. సో ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలంటే మా ముందరనే మన ఎంపీ గారికి ఫోన్ చేశాడు, ప్లస్ మన ఒక అడ్వకేట్ జడ్జి మాట్లాడాడు, ప్లస్ గవర్నర్ గిట పర్మిషన్ తీసుకుంటామని చెప్పారు. పోయి నెక్స్ట్ వీక్ కలుస్తున్నాం. సో ఒకటే జేఎస్ కోరుకునేది ఏంటంటే శాంతియుతంగా ఇలాగే ఎవరి వీలుని బట్టి వాళ్ళు ముందుకు రావాలి, దీక్ష చేయాలి, ముందుకెళ్దాం ఇట్లాగే. సో మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. రావుతే ఏమైందంటే మనకు లీగాలిటీ పరంగా వస్తుంది. ఇంకొకటి ఏంది, ఇప్పుడు 18th వరకు కోర్టు స్టే ఉంది. 18th వరకు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఇక్కడ ఎలాంటి పనులు చేయొద్దు, సర్వే అయ్యే వరకు ఎలాంటి పనులు చేయొద్దు అని చెప్పింది. కాబట్టి సర్వే ఇంకా కంప్లీట్ కాలేదు. సో అడ్వకేట్స్ ఏమన్నారంటే ఖచ్చితంగా ఎట్లాగో పొడిగిస్తారు. సో ఈలోపు ఏం చేస్తాం, మనం లీగల్గా మనం అడ్వకేట్తో మాట్లాడడం ఈ వారం 10 రోజుల లోపల మనం కోర్టులో ఫైల్ చేయబోతున్నాం. ఇక్కడ హైకోర్టులో చేయబోతున్నాం, చెన్నైలో ట్రిబ్యునల్ దగ్గర చేయబోతున్నాం. సో ఖచ్చితంగా కొంచెం ఓపిక పట్టాలి. ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు రండి, వీళ్ళు రాలే వాళ్ళే అని చెప్పి మీరేం ఎవరు అంటే అనుకోకుండా ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు రావాలి. 5 మంది 10 మంది రోజు రావాలి, దీక్ష కూర్చోవాలి, పోవాలి. అవును. సో మరొకటి ఏంటంటే ఎట్లా ఈ పక్కనే ఉంటారు కాబట్టి ముందు నుంచి పోలేం కాబట్టి వెనక నుంచి ఎట్లా పోతారు. సో కొంచెం గమనించుతున్నాండి, వరకు నడవద్దు. వెనుక వైపు నుండి వెళ్ళిన ముందే తర్వాత ఏమైనా పనులు నడిపితే లొకేషన్ తో కూడిన ఇది డేటు టైం వస్తుంది, తీసి పెడితే మనకు రేపు కోర్టుకు పనికి వస్తుంది. ఎందుకంటే స్టే ఉండగా కూడా పని చేస్తుంది అనేది చట్ట విరుద్ధం అవుతుంది. అదేవిధంగా ఏదైతే జిల్లా వ్యాప్తంగా చేసిన ఒకటి ఉంది కదా, ఆ కమిటీలో మమతా వేణు అని గూడెం సర్పంచ్ పెట్టినట్టుగా ఉంది. అయితే వాళ్ళు పెట్టలేమని చెప్పేసి వాళ్ళు ఒక మనకు బాండ్ రాసిస్తూ మరియు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఇది కూడా మనకు పెద్ద విజయం అవుతుంది. విజయం అన్నట్టే లెక్క ఇది. ఎందుకంటే రేపు కోర్టుకు పోయినప్పుడు వీళ్ళు ఫోర్జరీ చేసిరని చెప్పేసి మనకు ఒక ఐడెంటిఫై వస్తుంది, మనకు విజయం సాధించినట్టే. ఇంకా కూడా ఎన్ని లొసుకులు ఉన్నాయో అవన్నీ కూడా వెతుకుతూ ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ ఉద్యమం సాగుతూనే ఉంటుంది. మీరు ముందుకు ఏదే విధంగా ముందుకు వెళ్ళాలి, శాంతియుతంగా వెళ్ళాలి. ఎక్కడ కూడా అల్లర్లు చేస్తూ కేసుల వైపు మాత్రం వెళ్ళకుండా మీరు జాగ్రత్త తీసుకోండి. విజయ్ ఈ దీక్ష చేస్తూనే ఉన్నాము. వీళ్ళు రాలే వాళ్ళు రాలే అనకుండా ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరు పాల్గొంటూ ఈ యొక్క దీక్షను ముందుకు కొనసాగిస్తూ ఉన్నాము. వీలైనంత తొందరగా మీ వంతు ప్రయత్నం చేసి ఈ డంపియార్డును తొందరగా విరమింపజేస్తారని మేము మనసారా కోరుకుంటున్నాము. అట్లాగే మన యొక్క ఊర్లలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ధర్నాకు వచ్చి దీన్ని ఇంకా విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రేపటి కార్యాచరణలో భాగంగా రేపు 13 గ్రామాల నుంచి మనం గ్రామ సభలు పెట్టేసి వాళ్ళ దగ్గర సంతకాల సేకరణ చేసి, ఎందుకంటే ప్రతి గ్రామం నుంచి పబ్లిక్ అందరూ స్వచ్ఛందంగా వచ్చి మనం డంపియార్డ్ ఉంటుంది సంతకాలు తీసుకున్నాం. రేపు ఎవ్రీ మండే కలెక్టరేట్లో ప్రజావాణి ఉంటుంది కాబట్టి అక్కడ అందరం 13 గ్రామాల నుంచి, మీ గ్రామం నుంచి అయినా 5 నుంచి 10 మంది రండి. అది ఎటు సెటిల్మెంట్ చేస్తారు కాబట్టి అందరం 13 గ్రామాల వెళ్ళేసి అక్కడ కలెక్టర్ ఇన్వాల్వ్ తీసుకుంటే మనకి లీగల్గా పనిచేస్తాం. ఆయన చెప్పండి, మా అనుమతి లేకుండా మీరు పెట్టారు కాబట్టి మనం కోర్టుకు వెళ్ళడానికి ఆ డాక్యుమెంట్ కావాలి. టైం చెప్పన్నారు. రేపు మీకు మెసేజ్ పెడతాం. మహేష్ మార్నింగ్ పెడతాం, 10 వరకు ఉండే ప్లాన్ చేద్దాం. అక్కడ ఈవినింగ్ మెసేజ్ పెడతాం, ఏ టైం పెడదాం అందరం. ఈ 2 గ్రామాల 3 గ్రామాల ఎక్కువ వచ్చాడు. 10 మంది అంటే 10 మంది కాదు, 50 మంది వచ్చినా అందులో డిజైన్ పెట్టారు. ఏం కాదు, ఒక్క నిమిషం మాట్లాడు. 33 రోజులుగా కొనసాగుతున్న ఈ దీక్షకు, డంప్యార్డ్కు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఈ దీక్షకు గుమ్మడిదల జేఏసీ వారు రావడం వారందరికీ ధన్యవాదాలు. మహిళా మనులకు కూడా ముఖ్యంగా ధన్యవాదాలు. మా కొత్తపల్లి గ్రామంలో మొన్ననే 3 రోజుల క్రితం ప్రొజెక్టర్ ద్వారా కూడా డంపింగ్ యార్డు ఏర్పడితే ఎలాంటి నష్టాలు జరుగుతాయో కూడా వేసి చూపించడం జరిగింది. దాని నుండి నెక్స్ట్ రోజు నుంచి మహిళా మనులకు కూడా అందరికీ అవగాహన కలిగి ఇక్కడ అందరూ రోజు వస్తున్నారు. కావున మీరందరూ పెద్దలు చొరవ తీసుకొని ఈ డంపింగ్ యార్డ్ని ఎలా కూడా ఆపివేయాలని మా కొత్తపల్లి తరఫున కోరుకుంటున్నాం. అయితే మా నల్లవల్లి కొత్తపల్లి
ప్యారానగర్ ఈ రైతన్నలకు మాత్రం చాలా నష్టం జరుగుతుందనే మనం అందరం ఈ ధర్నా పెట్టుకున్నాము. కానీ పెద్దోళ్ళైనా సరే గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. ఇప్పుడు 33 రోజులు అవుతున్నది. 33 రోజులకోలే మేము ధర్నాల దీక్ష కొన్నాం. ఇంతవరకు మనం చేస్తామని పోతున్నాం కానీ ఇంతవరకు ఆగడం లేదు, ఏం లేదు. అక్కడ గేట్లు అన్ని ఫిట్టింగ్ చేసేసిరు, అక్కడ జరిగే పనులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇది చాలా అన్యాయం. ఇప్పుడు తెలుసుకుంటున్నాం, పక్కనే తెలుసుకుంటున్నాం ఎక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటున్నాం. ఓదన పెళ్ళిళ్ళు అయితే కూడా అక్కడ డంప్యార్డ్ ఉన్న దగ్గర పెళ్ళిళ్ళు అయితే కూడా పిల్లలు కూడా అయ్యే అవకాశం అయితే లేదు ఆ రోజు అనారోగ్య సమస్యల ద్వారా. అలాగే మీ పెద్దలకు అందరికీ చెప్తున్నాము, మా ఊరి తరఫున ఆపే ప్రయత్నము అందరం కలిసి చేద్దాం. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఈ 33వ సభకు నమస్కారం. 33వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాం. డంప్యార్డ్కు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాము. దీనికి విజిట్గా చేయనీకి మండల జేఏసీ తరపు అందరూ వచ్చి మమ్మల్ని విజిట్ చేసినారు. ఈ డంప్యార్డ్ వలన పంటలు బాగా నష్టపోతున్నాయి. అలాగే స్వచ్ఛమైన గాలి కూడా కలుషితమవుతుంది. ఈ అధికారులు మా వైపు చూడకుండా వెళ్ళిపోతారు. అధికారులు కానీ పై నాయకులు కానీ పెద్ద నాయకులు కానీ ఎవరు పట్టించుకోవట్లేరు. మా శాంతియుత నిరాహార దీక్షను మా ఓపికను నశించితే మీ ఎంబడి కొట్టే రోజులు కూడా వస్తాయి. కాబట్టి తొందరగానే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని మా ఊరి తరపున మేము కోరుచున్నాం. గుమ్మడిదల మహిళామణులు పెద్దలందరికీ ఆరోగ్యం. ఎట్లా అంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ మేము ఇక్కడ స్వచ్ఛమైన పంటలు కూరగాయలు కానీ బియ్యం కానీ ఇక్కడ ఈ ఊరే తీసుకుపోయి సిటీలు ఎంత ఇది చేస్తారు. అటువంటిది ఇప్పుడు ఈ కూరగాయలు కాక అడ్డమైన చెత్త తెచ్చి మాకు వేసాంటారు. వేసంటే ఇప్పుడు పెద్ద అభ్యంతరం ఏం లేదు, కాదట అన్నట్టు. కాకపోతే 10 మంది ప్రాణాలు పోతాయి. ఏం చేస్తాం, బండి వస్తే బండి కింద పడతాము, కాకపోతే లేపుతాము. పోతే నేను పోతా, నా మన్మల నా కొడుకులన్నా బాగుపడతారు. శాశ్వతంగా చేసిన దినాలు చేస్తాం పోరాటం. తెగిడిచినాడు ఏడికైనా తయారే. ఏం చేస్తాం, రామ్కి కాదు ఎవడరా అని. కాకపోతే నేను పోతే నా మన్మడు బతుకుతాడు. కొత్తపల్లి జేఏసీకి అందరికీ నమస్కారము. మేము గుమ్మడిదల మండలం నుంచి, గుమ్మడిదల విలేజ్ నుంచి జేఏసీ సభ్యులం అందరం వచ్చినాము. మీరు ఎంతకు తెగిస్తే మేము కూడా అంతకు తెగిస్తామని మీకు మేము సపోర్ట్ ఇస్తున్నాం. అది చెప్పడం కోసమే మరోవైపు శాంతియుతం, మరోవైపు తిరిగే పరిస్థితి రాని. 18 తారీఖు దాకా ఓకే ఉన్నది. దాని తర్వాత ఓకే లేదు. ఇక పెట్టుకోరు. మీతో పాటు మేము మాకు మీకు తోడు, మీరు తోడు. మీరైతే జర పర్యవేక్షిస్తుండండి. అక్కడ ఏమైనా పనులు నడిస్తే జర ఫోటోలు తీసి పెట్టుకోండి. ఖచ్చితంగా చాలా ఉపయోగపడతాయి. పెద్ద ఎత్తున అవుతుంది. అంతా మంచిగా